గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఎంఎస్ వర్డ్లో మనం యాక్సలరేటెడ్ కేసులో ఏ నుంచి జెడ్ వరకు చెప్పుకుంటే సెలెక్ట్ అలా B1 CD, ఓకే, అదేవిధంగా షిఫ్ట్ F3 కేసెస్ అవి చేంజ్ అవ్వటం ఇట్లా గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ లెటర్ ఏంటి ఈ కదా. ఓకే, సో చూద్దాం. సెంటర్ ఇది ఆల్రెడీ మనం రెజ్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు సెంటర్ గురించి మిగతా అలైన్మెంట్స్ గురించి చెప్పుకున్నాం కదా. కంట్రోల్ ఈ, ఎల్ అంటే లెఫ్ట్ వస్తుంది, ఆర్ అంటే రైట్ వస్తుంది, అదేవిధంగా కంట్రోల్ ఈ అంటే సెంటర్కి వస్తుంది. సో ఆల్రెడీ ఈ అలైన్మెంట్స్ అన్నీ చూసుకున్నాం జస్టిఫికేషన్ వాటిల్లో. సో అది సింపుల్గా దాని యాక్సలరేటెడ్కి ఈ. అయితే ఇక్కడ ఈ అనేది ఎందుకు పెట్టాడు అనేది కూడా కారణం చెప్పుకున్నాం మనం. ఏ యాక్సలరేటెడ్కి అయినప్పటికీ కూడా ఫస్ట్లో ఏం చేస్తాడో ఆ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని ట్రై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్లో ఫస్ట్ లెటర్ ఏంటి ఇక్కడ సి కాబట్టి కంట్రోల్ సి అని చెప్పి ట్రై చేస్తాడు. బట్ కంట్రోల్ సి అన్నది ఆల్రెడీ మనం దీనికి అసైన్ చేస్తుంది ఇంతకుముందు కాపీకి. సో నెక్స్ట్ లెటర్ ఏంటి ఇక ఈ సెంటర్లో కాబట్టి ఆ ప్రీ అసైన్డ్ ఆల్రెడీ ఫస్ట్ లెటర్ ప్రీ అసైన్డ్ అయితే కనుక ఇంతకుముందు దీనికి అసైన్ చేసి ఉన్నట్లయితే కనుక నెక్స్ట్ లెటర్లోకి వెళ్తాడు. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ కంట్రోల్ సి సెంటర్లో కంట్రోల్ ఈ అనేది ఎలా వచ్చింది, కంట్రోల్ సి కాకుండా సెంటర్ ఫర్ కంట్రోల్ సి కాకుండా ఈ అనేది ఎందుకు వచ్చింది అనేది అర్థమైంది కదా. C4 కాపీకి ఉంది కాబట్టి సెంటర్లో సెకండ్ లెటర్ ఈ కాబట్టి ఈ అనేది తీసుకున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ కంట్రోల్ F ఫైండ్ డైలాగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక కొన్ని వర్డ్స్ టైప్ చేద్దాం మనం. ఓకే, గీత, రైట్, గీత, సీత, రామ్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనం సీత అన్న వర్డ్ అసలు ఇందులో ఉందా లేదా అని సెర్చ్ చేయాలనుకోండి. ఏం చేయాలి, దానికి కంట్రోల్ F అన్న కమాండ్ యూజ్ చేయండి. కంట్రోల్ F కమాండ్ యూజ్ చేసినప్పుడు మీకు ఇక్కడ జీ టైప్లో నావిగేషన్ విండో ఇలా వచ్చింది కదా. కానీ ప్రీవియస్ విండోస్లో వాటిలో కొద్దిగా మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఈ టైప్ విండో ఉంటుంది చూడండి. విండో చూపిస్తున్నాను, ఇలా ఉంటుంది విండో. డైలాగ్ బాక్స్ ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని వెర్షన్స్లో ఏమవుతుందంటే ఇప్పుడు మనం కంట్రోల్ F కొట్టంతో ఇలా వస్తుంది నావిగేషన్ మోడ్. దీనికన్నా కొద్దిగా మనకి ఈజీగా ఉండేది ఏంటంటే క్లమ్జీగా లేకుండా ఈ మోడ్ అయితే కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో దీనికి ఉన్న ఆల్టర్నేటివ్ వే ఏంటంటే ప్రీవియస్ వెర్షన్లో ఉన్న డైలాగ్ బాక్స్ని, ఫైండ్ డైలాగ్ బాక్స్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే దానికి కంట్రోల్ F కొట్టకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ G కానీ H కానీ కొట్టండి. ఓకే, కంట్రోల్ G ఆర్ H కొడితే ఆటోమేటిక్గా మీకు ఈ మూడు ఈ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మూడు ఉన్నాయి, ఫైండ్, రీప్లేస్, గో టు. ఈ మూడు ఆప్షన్స్కి కూడా ఒకటే కామన్ డైలాగ్ బాక్స్ అనేది ఇస్తాడు. సో ఇప్పుడు ప్రజెంట్ వెర్షన్స్లో ఏంటంటే మనకి ఈ నావిగేషన్ విండో అనేది ఫైండ్కి కొత్తగా మనకి ఈ విధంగా నావిగేషన్ విండో అని చెప్పి ఇస్తున్నాడు. ఇది కొద్దిగా వర్క్కి అంత కన్వీనియంట్గా లేదు. సో బెటర్ వన్ ఏంటంటే మీరు ఏం చేయాలి, కంట్రోల్ G కానీ H కానీ కొట్టండి. కంట్రోల్ G ఆర్ H కొడితే మీకు ఈ విధంగా ఈ ఫైండ్ డైలాగ్ బాక్స్ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో నుంచి ఈ మూడు కూడా కంట్రోల్ G కొట్టినా H కొట్టినా మీకు ప్రీవియస్ వెర్షన్స్లో అయితే మీ వెర్షన్లో చూడండి కంట్రోల్ F కొట్టి చూస్తే కంట్రోల్ F కొట్టంతో మీకు ఈ విధమైన ఈ డైలాగ్ బాక్స్ ఇలా వచ్చేసింది అనుకోండి, నో ప్రాబ్లం. కానీ అడ్వాన్స్డ్ వెర్షన్స్లో ఇలా రావట్లేదు కాబట్టి G కానీ H కానీ కొట్టి నేను ఇందులో నుంచి ఫైండ్ తీసుకుంటున్నా. F కొట్టినా, G కొట్టినా, H కొట్టినా మూడింటికి కూడా ఇదే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ప్రజెంట్ నేను వాడుతున్న వెర్షన్ అడ్వాన్స్డ్ వెర్షన్ కాబట్టి అందులో రావట్లేదు కాబట్టి ఈ ఫైండ్ అన్నది డైరెక్ట్గా రాలేదు కాబట్టి G కానీ H కానీ కొట్టి ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఫైండ్లోకి వస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫైండ్ వాట్ అన్నది కొట్టండి. ఇక్కడ సీత అన్న సెర్చ్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఆంజనేయుని పిలవాలా సీతను ఎత్తడానికి. ఇక్కడ మాత్రం మన ఆంజనేయుడు ఎవరంటే డైలాగ్ బాక్స్. ఓకే, ఫాండ్ డైలాగ్ బాక్స్ ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్లో
ఫైండ్ ఆప్షన్ తీసుకోండి. సో ఇప్పుడు మీకు కావాల్సిన వర్డ్ ఏదైతే ఉందో ఆ టైప్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఓకే, ఇలా ఏదన్నా ఒకటి చాలా పెద్ద డాక్యుమెంట్ ఉంది అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా టైప్ చేసినట్లు పెద్దది ఉంది అన్నా. ఓకే, ఈ రెజ్యూమ్లోకి వచ్చేప్పటికి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్డ్స్ డేటా చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఇందులో మీకు ఏదో ఒక పర్టికులర్ వర్డ్ ఎక్కడ ఉంది అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ మార్క్స్ గురించి మనం ఎంటర్ చేసామా లేదా చెక్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, కంట్రోల్ F కొట్టాం. సో యాజ్ యూజువల్ మనకి ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది, కానీ మనకేం కావాలి అది వద్దనుకున్నాం కదా. ఈ ఓల్డ్ డైలాగ్ బాక్స్ని మనం యూజ్ చేద్దాం. సో ఏం చేస్తున్నాం, కంట్రోల్ H కొట్టి నేను ఇక్కడ ఫైండ్లోకి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అని చెప్పి కొట్టండి. ఆటోమేటిక్గా ఆ ఎంటర్ అన్నది ఎక్కడైతే ఉందో అక్కడికి ఇది ఆటోమేటిక్గా స్క్రోల్ అయిపోవటం అన్నది జరుగుతుంది. ఇది ఫైండ్ డైలాగ్ బాక్స్ యొక్క పర్పస్. అయితే ఇందులో కొన్ని రకాల ఫైండ్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక వర్డ్ తీసుకోండి, సీత అన్న వర్డ్ నేను ఫైండ్ చేయాలి అనుకున్నాను. సో ఇక్కడ ఫైండ్ ఆప్షన్లోకి వచ్చి సీత అని కొట్టాను. ఓకేనా, ఎంటర్ ఇస్తే ఏమైంది, నో రిజల్ట్ ఫౌండ్ ఉంది. బట్ ఇక్కడ సీత అన్నది ఉంది కదా, ఉన్నప్పటికీ కూడా ఇది ఎందుకని ఆ విధంగా డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను కొట్టిన వర్డ్ సీత, ఇక్కడ కూడా సీత ఉంది, బట్ ఎందుకు డిస్ప్లే అవ్వట్లా? ఏది కరెక్ట్? ఎందుకు సీతాలో SIT ఇక్కడ స్పెల్లింగ్ డిఫరెన్స్ ఉంది కదా. సో ఏ స్పెల్లింగ్ కరెక్టు? SEETHA సీత కరెక్టా, SITHA సీత కరెక్టా, ఏది స్పెల్లింగ్ కరెక్టా? ఇక్కడ మీకు నౌన్స్కి వచ్చేప్పటికి వెబ్సైటే కరెక్ట్గా ఇదే స్పెల్లింగ్ వాడాలన్నది ఉంటుంది, కానీ నౌన్స్కి వచ్చేప్పటికి మీరు SETA వాడచ్చు, SITA వాడచ్చు, SITHA వాడచ్చు, SETHA వాడచ్చు, అదేవిధంగా ఇలా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కొత్తగా ఈ న్యూమరాలజీ ఒకటి వచ్చి వీళ్ళు సైన్స్ సంతకాలు పెట్టేటప్పుడు మీకు ఏ సంతకం పెడితే ఏ లెటర్స్తో పెడితే మీకు కలిసి వస్తుందని చెప్పి వీడు ఏం చేస్తున్నారు, పేర్లని దాన్ని కోని చేసేసి రకరకాలు మారుస్తున్నారు. ఒక్కోసారి EEE ఉంటే మీకు ఏదో వెహికల్కి 999, 99 ఇలా ఉంటే కనుక ఏ విధంగా అయితే ఫెచింగ్ అంటాం, అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆస్ట్రాలజీ అయి నమ్మేవాళ్ళు ఈ నేమ్స్లో కూడా కొద్దిగా డిఫరెంట్గా స్పెల్లింగ్ తీసుకుంటున్నారు. కానీ నౌన్స్కి వచ్చేప్పటికి మనకి ఇంపార్టెంట్ ఏంటి, జస్ట్ దాన్ని ప్రొనౌన్స్ చేస్తే అదే నేమ్ రావాలి. ఇప్పుడు SETA ఉంది, సీత అదే వచ్చింది కదా, SITA సీత అన్న, అంటే ఇంగ్లీష్ వర్డ్కి ఇస్తే మనకి దీన్ని సిట అంటాడు, కానీ మనం వచ్చేప్పటికి దాన్ని ఈ తెలుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు SITA రాసిన SITHA రాసిన ఏదైనా సీత అన్నది మనం మన యాక్సెంట్ ఆ విధంగానే ఇస్తాం. సో వీటిలో పలానా స్పెల్లింగ్ తప్పు అన్నది లేదు, అన్ని స్పెల్లింగ్స్ కూడా కరెక్టే. ఓకే, మరి అన్ని స్పెల్లింగ్స్ కరెక్ట్ అయినప్పుడు వీడు నౌన్ వెర్బ్ అయితే పర్టికులర్గా ఒక స్పెల్లింగే ఉంటుంది, ఆ స్పెల్లింగ్తోనే కొట్టాలి అన్నది వాడికి ఐడియా ఉంటుంది, అదే కొడతాం, నో ప్రాబ్లం. కానీ మరి నౌన్లో ఇలా ఏ స్పెల్లింగ్ కావాలంటే ఆ స్పెల్లింగ్ మనం ఎంచుకోవచ్చు. సో అప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే అది ఏ స్పెల్లింగ్తో ఉన్నప్పటికీ కూడా మనకి అది డిస్ప్లే అవ్వాలి, అంతే కదా మనకు కావాల్సిన ఇది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మోర్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే, ఈ మోర్ అన్న ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే కనుక మీకు జస్ట్ మినిట్, మీకు కింద ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఇక్కడ వీటిలోంచి మీరు ఫైండ్ ఆల్ వర్డ్స్ ఓన్లీ, సౌండ్స్ లైక్, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. వీటిలోంచి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సౌండ్స్ లైక్ అన్న ఆప్షన్ని ఎనేబుల్ చేసుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు దీన్ని ఫైన్ కొట్టండి, ఇది కొట్టి ఎంటర్ కొట్టండి. చూడండి SITHA అన్నిటి మీదకి వెళ్తుంది కదా, ఆటోమేటిక్గా అన్ని వర్డ్స్ కూడా సెట్ చేసింది. ఇది సౌండ్స్ లైక్ యొక్క అడ్వాంటేజ్. ఓకే, సో ఇక్కడ ఓకే, సో అర్థమైంది కదా. సో దీనికి మళ్ళీ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. గీత అన్నాం, లేకపోతే గీత ఇలా రాయో ఇచ్చాడు వీడు.
ఓకే. ఇక్కడ నేనేం చేశానంటే గీత అన్నది GITA కొట్టాను. కానీ మీరు సెర్చ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు సౌండ్స్ లైక్ ఆప్షన్ డిజేబుల్ చేస్తున్నాను. ఇక్కడ గీత అని టైప్ చేసాం. ఓకే, చూడండి ఏం టైప్ చేశాను నేను, గీత అని టైప్ చేశాను. కానీ ఇప్పుడు ఫైన్ కొడితే కనుక ఏమవుతుంది, నో రిజల్ట్ ఫౌండ్ అని చెప్పి వచ్చేస్తుంది. ఇక్కడ రిజల్ట్ ఏది లేదు, అసలు గీత అన్న వర్డ్ మీ మీ MS వర్డ్ డాక్యుమెంట్లో, కరెంట్ డాక్యుమెంట్లో లేదు అని వస్తుంది. సో అప్పుడు మరి చేయాల్సిన ఆప్షన్ ఏంటి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అప్పుడు మనం వీటిలో ఇక్కడ సౌండ్స్ లైక్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫైన్ కొట్టండి. గీత అని మీ ఇష్టం వచ్చిన స్పెల్లింగ్ కొట్టండి. బట్ అది ఎలా ఉండాలి, యాక్సెంట్ అది పలికినప్పుడు సేమ్ మనకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను GITHA కొద్దిగా దాని సిమిలర్గా ఉన్న ఇది కొట్టండి. ఓకే, సో ఇక్కడ గీత ఓన్లీ నేను GITA కొట్టా. బట్ సౌండ్స్ లైక్ అన్న ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంది కాబట్టి ఇక్కడ గీత అన్నవాడు వేరే స్పెల్లింగ్తో ఉన్నప్పటికీ కూడా తీసుకుంది, GEETA. ఓకే, కొద్దిగా సిమిలర్గా ఉండాలి, మరీ పూర్తిగా డిఫరెంట్గా ఉన్న రాదు మళ్ళీ. ఓకే, సో ఇది సౌండ్స్ లైక్ ఆప్షన్. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏదన్నా తీసుకుందాం నెక్స్ట్ ఆప్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ ఫైండ్ డైలాగ్ బాక్స్లో మనకి మిగతా ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీనికి కొద్దిగా ఈజీగా అర్థం అవ్వాలంటే నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే రీప్లేస్ కమాండ్ కూడా చూద్దాం. రీప్లేస్ కమాండ్ చూసి మళ్ళీ బ్యాక్ వద్దాం ఒకసారి ఫైండ్లోకి. ఫైండ్ రీప్లేస్లో ఆల్మోస్ట్ ఒకటే ఆప్షన్స్ ఉంటాయి, వీటిని చెక్ చేసుకుంటూ వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రామ కొన్ని వర్డ్స్ కొడుతున్నాను, రమణ, రామారావు అనే నేమ్స్ ఇద్దాం, రామకృష్ణ ఇట్లా ఇచ్చాను. ఇప్పుడు నాకు ఈ రామ అన్న వర్డ్ ఎక్కడైతే ఉందో అక్కడ కృష్ణ అని మార్చాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. ఓకే, ఆ డాక్యుమెంట్లో మీకు ఈ మై రెజ్యూమ్ అన్న చోట ఈ మొబైల్ నెంబర్ ఉంది. ఈ మొబైల్ నెంబర్ని 2-3 చోట్ల ఇచ్చాము మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చోటు ఉంది మొబైల్ నెంబరు. అదేవిధంగా ఈ కింద ఎక్కడన్నా ఇవ్వండి, దీన్ని రిపీట్ చేయండి. ఇక్కడ అయితే రిపీట్ అవ్వలేదు, నేను నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఈ మొబైల్ నెంబర్ని రిపీట్ చేస్తున్నాను. ఓకే, సో 2 ప్లేసెస్లో నేను మొబైల్ నెంబర్ని రిపీట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొబైల్ నెంబర్ని మార్చాలి, మనకి నెంబర్ తీసేయాలి. తీసేసి మనకు వేరే నెంబర్ ఏదో కావాలి, ఆ నెంబర్ కొట్టాలి అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే Ctrl+H కొట్టి ఏ వర్డ్ని అయితే ఫైండ్ చేయాలో అది ఇక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ మనకి కావాల్సిన పాత నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. ఇప్పుడు కింద రీప్లేస్ విత్ దగ్గర మీ కొత్త నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7 కాదు 6, చివరిన 7 కాదు 6 అనుకోండి. ఈ 6 అన్నది ఇక్కడ ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రీప్లేస్ కొట్టండి. ఓకే, జస్ట్ మినిట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నెంబర్స్లో సౌండ్స్ లైక్ ఆప్షన్ ఉండదు కదా, సౌండ్ అన్నది ఉండదు కదా. సో అది డిజేబుల్ చేసేయండి. డిజేబుల్ చేసి ఇప్పుడు ఎంటర్ కొట్టండి. చూడండి, ఆల్రెడీ ఇక్కడ ప్రజెంట్ ఒక చోట ఉన్నది ఇక్కడ డిస్ప్లే చేసింది. డిస్ప్లే చేసి దీన్ని ఇప్పుడు రీప్లేస్ కొట్టే, యాక్చువల్గా రీప్లేస్ ఆల్ కొట్టాం అనుకోండి, ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ అదే మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను రీప్లేస్ ఆల్ కొట్టేశాను. రీప్లేస్ ఆల్ కొట్టిన తర్వాత ఇప్పుడు నేను పైకి వెళ్ళి చెక్ చేయండి, MS వర్డ్లో పైన చెక్ చేయండి. ఓకే, సో ఇక్కడ 6 వచ్చేసింది. అదేవిధంగా ఇందులో కూడా 6 వచ్చింది రీప్లేస్ ఆల్ కొడితే. ఓకే, ఇలా నెంబర్స్ వరకు నో ప్రాబ్లం. ఒకేసారి మీరు ఈ రీప్లేస్ కమాండ్ అనేది అన్నీ యూజ్ చేసేసుకొని నెంబర్ని డైరెక్ట్గా రీప్లేస్ ఆల్ కొట్టచ్చు, నో ప్రాబ్లం. కానీ అలా కాకుండా క్యారెక్టర్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నేను ఒక డాక్యుమెంట్లో ఏదో మద్రాస్ అని చెప్పి టైప్ చేసుకుంటూ వచ్చాను చాలా చోట్ల, నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో
ఇక్కడ ఈ మ్యాటర్ అంతా టైప్ చేస్తున్నాం. టైప్ చేసిన మధ్యలో మనకి ఇక్కడ మద్రాస్ అని చెప్పి వచ్చింది. ఓకే, సో ఈ మద్రాస్ అన్నది మనకి నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఉంది. ఇప్పుడు ఈ మద్రాస్ అన్నదాన్ని ఇప్పుడు యాక్చువల్గా మద్రాస్ పేరేంటి, మద్రాస్ కాదు కదా, చెన్నై. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు Ctrl+H కొట్టి పాత వర్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ కొట్టి ఇక్కడ చెన్నై అన్నది కొట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మళ్ళీ Ctrl+H కొట్టి ఫస్ట్ ఫైండ్ వాట్లో మద్రాస్ కొట్టాం, తర్వాత రీప్లేస్ విత్ దగ్గర చెన్నై కొట్టాం. ఇలా కొట్టి ఇప్పుడు మీరు ఫైండ్ ఆప్షన్ ఒకసారి ఎంటర్ కొట్టేయండి. ఆటోమేటిక్గా కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేసి ఎంటర్ కొట్టండి. కొట్టంగాతోటి ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లే అయింది కదా మద్రాస్, ఎక్కడెక్కడ ఉందో అక్కడ కర్సర్ ఆటోమేటిక్గా అలా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీన్ని ఇలాంటి వాటిని కూడా కొద్ది వరకు నో ప్రాబ్లం. కానీ కొన్ని ఏమవుతాయంటే మనకి అన్నోన్ సంథింగ్ ఏదో బియాండ్ అవర్ ఇమాజినేషన్ సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటిలో ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం. సో దీనికన్నా సేఫ్ మెథడ్ ఏంటంటే, మీరు ఇక్కడ పైన మద్రాసు ఇక్కడ చెన్నై కొట్టాక రీప్లేస్ కొట్టకండి, రీప్లేస్ ఆల్ కొట్టకండి. రీప్లేస్ ఆల్ కొట్టకుండా ఒక్కొక్క దాన్ని రీప్లేస్ చేసుకుంటూ రావడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మద్రాస్ని మళ్ళీ చెన్నై కింద మార్చేయాలి. సో Ctrl+H ఇచ్చి ఇక్కడ మద్రాస్ అన్నదాన్ని చెన్నై అని చెప్పి పెట్టాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఫైండ్ నెక్స్ట్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఇది డిస్ప్లే అయింది కదా, మద్రాస్ అన్నది డిస్ప్లే అయింది కదా, దీన్ని రీప్లేస్ చేయండి. మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ కొట్టండి, మళ్ళీ రీప్లేస్ చేయండి. అలా ఒక్కొక్కటే చేసుకుంటే వెళ్ళండి, అది ప్రిఫరబుల్. కాదు చాలా కాన్ఫిడెంట్, మాకు తెలుసు అన్నీ కూడా కరెక్ట్గా ఉంది అని అనుకున్నప్పుడు నో ప్రాబ్లం. కానీ అలా ఇస్తే కనుక కొన్ని అన్వాంటెడ్ ఇవి కూడా చేంజ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం చేసుకున్న ఎగ్జాంపుల్ రామారావు ఇలా అయ్యో కొట్టాను, రామకృష్ణ అయ్యి రామ అని కృష్ణ అని మార్చమన్నాను. సో ఇక్కడ రామ అని చెప్పి టైప్ చేశాను. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇక్కడ జస్ట్ ఏమంటే మీకు స్క్రీన్ జూమ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ ఫైండ్ వర్డ్ దగ్గర రామ అని కొట్టాను. అదేవిధంగా రీప్లేస్ విత్ దగ్గర కృష్ణ అని కొట్టాను. ఇప్పుడు ఏం చెప్పాము మనం, రీప్లేస్ ఆల్ సేఫ్ సైడ్ కాదు, రీప్లేస్ వాడుకోండి అన్నాం. సో అలా కాకుండా అది కూడా మనకు టైం వేస్ట్ ఎందుకని చెప్పి కొంతమంది ఏం చేస్తారు, రీప్లేస్ ఆల్ కొట్టేస్తారు ఒకసారి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం చూడండి ఏమైంది, మారిందా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వండి వచ్చినాయి కదా, కానీ ఏది వచ్చింది మనకి ఎవరికి ఒకసారి Ctrl+Z కొట్టేయండి. ఫస్ట్ ఏముంది, రమణ రామారావు రామకృష్ణ. కానీ ఇప్పుడు మళ్ళీ Ctrl+Y అండూ చేసింది రీడో అవ్వాలంటే Ctrl+Y కొడితే రీడో అవుతుంది. చూడండి ఇప్పుడు కృష్ణారావు కృష్ణ మారిపోయింది. అంటే రామారావు ఓన్లీ మనకి ఈ ఒకసారి అండూ చేస్తున్నా. రామకృష్ణ ఏమైంది, కృష్ణ అని మారిపోయింది. రామారావు ఏమో కృష్ణారావు అయిపోయింది. అదేవిధంగా రమణ ఏమో కృష్ణనా అని అయిపోయింది. కానీ యాక్చువల్గా మీకు కావాల్సింది ఏంటి, ఇది ఒక్కటే మారాలి అంతే కదా, రామ ఒకటే మారాలి. కానీ వీడు రమణాని రామారావు అన్నదాన్ని అన్నింటినీ మర్చుకుంటూ వచ్చాడు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రామ అన్నదాన్ని ఒక వర్డ్ కింద తీసుకోకుండా RAMA ఇది ఎక్కడైతే ఉందో అక్కడ ఇది చేంజ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇది ప్రాబ్లం. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు, సో ప్రాబ్లం అర్థమైంది కదా, వర్డ్ మొత్తాన్ని చెక్ చేయకుండా లెటర్ బై లెటర్ చెక్ చేస్తున్నాడు. అంటే RAMA ఇది వర్డ్ కింద ట్రీట్ చేయట్లా. RAMA అని ఎక్కడ మీకు లెటర్స్ ఉన్న వాటిలో మార్చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ మేనేజ్మెంట్ అని ఇచ్చాం అనుకోండి మనం. ఏదో యాక్చువల్గా ర్యామ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ ర్యామ్ అంటే ఏంటి, మనకి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని. దీన్ని ఇప్పుడు మనం రామ్ అని చెప్పి రామ్ని కృష్ణ కింద మారుద్దాం అని చెప్పి కొట్టినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా కృష్ణ మేనేజ్మెంట్ అని మారిపోయింది చూసారా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయడానికి మనకి కొన్ని ఎడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ రామ్ అని కొట్టారు కదా, ఇప్పుడు ఇక్కడ దీన్ని రామ అని కొట్టిందని కృష్ణ, ఓన్లీ రామ ఒకటే మారాలి, మిగతా మారకూడదు. ఓకే, సో ఇప్పుడు కృష్ణ అని కొట్టండి. ఇక్కడ
ఫైండ్ ఓల్ వర్డ్స్ ఓన్లీ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, దీన్ని ఎనేబుల్ చేసి ఇప్పుడు ఫైండ్ కొట్టండి. ఓకే, ఏమైంది? ఓన్లీ అది ఒకటే డిస్ప్లే అయింది కదా, మిగతాయి డిస్ప్లే చేయలేదు. సో మళ్ళీ ఇప్పుడు దీన్ని రీప్లేస్ కమాండ్తో దాన్ని రీప్లేస్ చేద్దాం. రామా ఇచ్చి ఇప్పుడు మీరు రీప్లేస్ ఆల్ కొట్టేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఖచ్చితంగా అది వర్డ్ అయితేనే మార్చమన్నాం. సో ఆటోమేటిక్గా ఓన్లీ రామ మాత్రమే కృష్ణ కింద మారింది. రమణ కానీ రామారావు కానీ చేంజ్ అవ్వలేదు. అది సౌండ్స్ లైక్ ఫైండ్ ఓల్ వర్డ్స్ ఓన్లీ అన్న ఆప్షన్ యొక్క పర్పస్. సో ఇప్పుడు వరకు మనం 2 ఆప్షన్స్ చూసాం. ఒకటేంటి సౌండ్స్ లైక్, అంటే అదే నౌన్స్ అయితే కనుక అదే స్పెల్లింగ్స్ ఏమి ఉండక్కర్లేదు, కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు. ఇందా మనం చెప్పుకున్నట్టు గీత GITE ఉండొచ్చు, GETE ఉండొచ్చు. దట్స్ వై అప్పుడు సౌండ్స్ లైక్ పెట్టుకున్నాం. మరి ఫైండ్ ఓల్ వర్డ్స్ ఓన్లీ అనేది ఎక్కడ పెట్టుకుంటున్నాం అంటే అది మొత్తం వర్డ్ కింద ఉంటేనే మార్చాలి, లేకపోతే ఫైండ్ చేయాలి, లేకపోతే రీప్లేస్ చేయాలి అంటే అప్పుడు వర్డ్ ఫైండ్ ఓల్ వర్డ్స్ ఓన్లీ అన్నది ప్లేస్ చేసాం. ఈ యొక్క 2 ఇంపార్టెంట్ ఆప్షన్స్. దీంతోపాటు ఇంకొక అడిషనల్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తిరుపతి అని ఒకటి కొట్టాను. ఓకే, ఇంకోటి మళ్ళీ తిరుపతి కొట్టాను. డిఫరెన్స్ ఏమైనా ఉందా? 2 తిరుపతిలే కదా, 2 ఎందుకు పెట్టాము? కారణం ఏంటంటే ఇది స్మాల్ కేసు, ఇది క్యాపిటల్ కేసు. సింపుల్గా చెప్పాలంటే మనం ఇది చిన్న తిరుపతి అనుకోండి, స్మాల్ లెటర్స్లో ఉంది. చిన్న తిరుపతి అనుకోండి, చిన్న తిరుపతిని మనం ఏం పిలుస్తాం? యాక్చువల్గా ద్వారకా తిరుమల, అంతే కదా. యాక్చువల్గా ఈ తిరుపతి ఉంది అనేది కొంతమందికి ఆ సైడ్ ఉన్న వాళ్ళకి తెలియదు. ఓకే, ఇక్కడ ఈ క్యాపిటల్లో ఉన్నది ఏదైతే ఉందో అదేంటి? తిరుపతి అంటాం, అంతే కదా. సో ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే ఈ 2 తిరుపతులు ఉన్నాయి, స్మాల్ లెటర్తో ఉంది, క్యాపిటల్తో ఉంది. మనం స్మాల్ లెటర్లో ఉన్న వర్డ్ని మాత్రం ద్వారకా తిరుమల అని మార్చాలి. సో ఇక్కడ ఫైండ్ ఆప్షన్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ప్రీవియస్ ఆప్షన్స్ ఏమన్నా ఉంటే డిజేబుల్ చేసేయండి. ఓకే, ఇప్పుడు తిరుపతి స్మాల్ ఉంది కాబట్టి తిరుపతి అని కొట్టాను. దాన్ని కింద ద్వారకా తిరుమల. ఓకే, ఇలా టైప్ చేసి సో ఇక్కడ ఇప్పుడు తిరుపతి అని టైప్ చేశాను నేను. ఈ తిరుపతిని ద్వారకా తిరుమల అని కొట్టాను, రీప్లేస్ ఆల్ కొట్టాను. ఏమైంది? మొత్తం అన్నీ మారిపోయినాయి. చూడండి, ఎప్పుడైతే మనం రీప్లేస్ ఆల్ కొట్టామో కేవలం ఇది ఒకటే కాకుండా పైది కిందది 2 కూడా చేంజ్ అయిపోయినాయి. చూడండి, మళ్ళీ ఒకసారి అండూ చేసి చూపిస్తున్నాను. తిరుపతి పైన కొట్టాం, కింద ద్వారకా తిరుమల కొట్టాం, రీప్లేస్ ఆల్ కమాండ్ కొట్టాను. ఏమైంది? 2 మారిపోతున్నాయి. కానీ మనకేం కావాలి? స్మాల్ లెటర్లో ఉన్నది మాత్రమే మారాలి, క్యాపిటల్లో ఉన్నది మారకూడదు. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఇందులో మ్యాచ్ కేస్. ఓకే, ఈ మ్యాచ్ కేస్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు రీప్లేస్ కొట్టండి. రీప్లేస్ ఆల్ కొట్టేసేయండి, నో ప్రాబ్లం. Ctrl+H కొట్టాం, తిరుపతి కొట్టాం, మ్యాచ్ కేస్ ఆప్షన్ పెట్టాం. ఇప్పుడు రీప్లేస్ ఆల్ స్పెల్లింగ్ అది డిఫరెంట్ ఉన్నట్టుంది, ఒక నిమిషం చూడండి. ఇంకా రీప్లేస్ ఆల్ కొట్టుతున్నా. ఏమైంది? ఓన్లీ ఒక రీప్లేస్మెంట్ చేసింది, స్మాల్ లెటర్లో ఉన్నది చేసింది, క్యాపిటల్లో ఉన్నదాన్ని ముట్టుకోలేదు. సో ఇది మ్యాచ్ కేస్ యొక్క పర్పస్. అర్థమైంది కదా? స్మాల్ లెటర్లో ఉన్న వాటిలో మాత్రమే మార్చాలి అంటే కనుక ఏ విధంగా, క్యాపిటల్లో ఉన్నది మాత్రమే అంటే క్యాపిటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కొడుతున్నాం. ఒకటి డిఫరెన్స్ ఏంటి? కొంతమంది ఇళ్ళలో ఉంటారు కదా పెద్ద బుజ్జి, చిన్న బుజ్జి. ఇప్పుడు ఈ పెద్ద బుజ్జి పేరేమో లేదా వెంకటరమణ, చిన్న బుజ్జి పేరేమో కృష్ణ. మనకి పెద్ద బుజ్జి పేరుని మాత్రమే మార్చాలి, చిన్న బుజ్జిని మార్చకూడదు. సో అప్పుడు ఏం చేయాలి? Ctrl+H కొట్టాము. Ctrl+H కొట్టి
ఇక్కడ మీరు ఏ వర్డ్ని అయితే మార్చాలి అనుకుంటున్నారో ఆ వర్డ్ని పైన టైప్ చేయండి. క్యాపిటల్ ఉంటే క్యాపిటల్లో ఉన్నది మారాలా, స్మాల్లో ఉన్నది మారాలా. క్యాపిటల్లో ఉన్నది మాత్రమే మారాలంటే ఆ క్యాపిటల్లో టైప్ చేయండి. అదేవిధంగా కింద మనకి కావాల్సిన కొత్త వర్డ్ ఏంటి, వీడి పేరు అసలు పేరు ఏంటి, వెంకట రామణ అనేది కొట్టాం. ఇప్పుడు మ్యాచ్ ఆప్షన్ ప్లేస్ చేసి రీప్లేస్ కొట్టండి. ఏమైంది, ఓన్లీ ఇది ఒకటి మాత్రమే మారింది. వేరే ఎప్పుడైతే చూడండి, సో ఇది ఒకటే చేంజ్ అయింది కదా. చూడండి, మళ్ళీ అండూ చేసి చూపిస్తున్నాను. అండూ చేసేయండి, Ctrl+H కొట్టాను. ఇప్పుడు రీప్లేస్ ఆల్. ఓకే, వెంకటరమణ అదొకటే మారింది. కానీ మీరు పొరపాటున Ctrl+H కొట్టిన తర్వాత ఈ మ్యాచ్ కేస్ ఆప్షన్ పెట్టకుండా రీప్లేస్ ఆల్ కొట్టారు అనుకోండి, రెండు మారిపోతాయి ఇలా. ఓకే, సో ఈ కేర్ తీసుకోండి. ఒకసారి ఇప్పుడు వరకు చేసిన ఈ నోట్స్ రాసుకోండి. సో Ctrl+F కానీ హెచ్ యొక్క పర్పస్ ఏంటి రీప్లేస్, జిఏ యొక్క పర్పస్ ఏంటంటే గో టు. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. Ctrl+H వచ్చేవాడికి రీప్లేస్. ఓకే, సో ఈరోజు మనం Ctrl+F గురించి, అదేవిధంగా ఈ రెండిట్లో కూడా కామన్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి హెచ్ గురించి చెక్ చేసుకుంటూ వచ్చాం. సో వీటిలో మనకి అడిషనల్ ఆప్షన్స్ ఏమేంటి, ఒకటి సౌండ్స్ లైక్ ఆప్షన్ అన్నాం. సౌండ్స్ లైక్ యొక్క పర్పస్ ఏంటి, ఇట్ ఈస్ యూజ్డ్ టు రీప్లేస్ ఆర్ ఫైండ్ ది వర్డ్స్ విత్ యాక్సెంట్. యాక్సెంట్ అంటే ఏంటి, ఉచ్చారణ బట్టి, మనం పలికే ఉచ్చారణ బట్టి అది మారుతుంది. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ సీత, గీత అలాంటివి చెప్తున్నాం కదా, అది. ఇంకో ఆప్షన్ ఏంటి, సౌండ్స్ లైక్ తర్వాత ఇంకో ఆప్షన్ మనం చూసింది ఎంటైర్ ఓల్డ్ వర్డ్ ఓన్లీ. జనరల్గా ఏమని చెప్పాను, లెటర్ వైజ్గా చెక్ చేస్తుంది. టు సెలెక్ట్, టు ఫైండ్ ఆర్ రీప్లేస్ విత్ వర్డ్, ఎంటైర్ వర్డ్ ఓన్లీ. ఓకే, ఓన్లీ వర్డ్స్ని మాత్రమే రీప్లేస్ విత్ ఫైండ్ కానీ రీప్లేస్ కానీ చేసినప్పుడు మనకి ఓల్డ్ వర్డ్ మాత్రమే అవుతేనే అది డిస్ప్లే అవ్వాలి, లెటర్ కాకుండా. నాట్ లెటర్ బై లెటర్. ఓకే, లెటర్ బై లెటర్ని కాకుండా వర్డ్ అయితేనే తీసుకోవాలి అన్నది. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏం చూస్తాం, మ్యాచ్ కేస్. అంటే క్యాపిటల్లో ఉన్నది మాత్రమే మారాలి అంటే మ్యాచ్ కేస్, అదేవిధంగా స్మాల్లో ఉన్నదే మారాలి. మీరు టైప్ చేసేటప్పుడు కేర్ తీసుకోవాలి. ఫైండ్ చేసేటప్పుడు లేదా రీప్లేస్ చేసేటప్పుడు మీరు క్యాపిటల్లో ఉన్నది మారాలంటే క్యాపిటల్ కొట్టాలి, స్మాల్లో ఉన్నది అంటే స్మాల్ కొట్టాలి, అప్పుడు కింద మ్యాచ్ కేస్ పెట్టాలి. సో టు ఫైండ్ ఆర్ రీప్లేస్ విత్ కేస్ ఆప్షన్. కేస్ అంటే ఏంటి, అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్ ఆర్ టైటిల్ కేస్. ఆ కేస్ మీరు మీ ఇష్టం, టైటిల్ కేస్. ఏ లెటర్స్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే ఉన్నాయో అలా అదే కేసులో మాత్రమే ఉంటేనే రీప్లేస్ చేస్తుంది, లేకపోతే రీప్లేస్ చేయదు. ఇది ఈరోజు మనం ఫైండ్ కమాండ్లో చూసిన ఆప్షన్స్. ఇది చాలా యూస్ఫుల్ ఆప్షన్స్. ఇవి ఒకసారి బాగా ఎక్స్ప్లోర్ చేయండి, ప్రాక్టీస్ చేయండి వీటిని. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.